ఏపీలో ఎన్నికల హడావిడి మళ్ళా మొదలైంది. ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పర్వం అయితే నడుస్తుంది. సో మరి ఈ సందర్భంలో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి శెట్టిబత్తుల రాజాబాబు గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. సో ప్రస్తుతం ఆయన మనతో స్టూడియోలో ఉన్నారు. పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏపీలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, ఈ అంశాల మీదే ఆయనతో మాట్లాడదాం. నమస్తే రాజాబాబు. నమస్కారం అండి. సార్, మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. సో మరి ప్రచారం ఎలా జరుగుతుంది, ఎలా ఉంది పరిస్థితి, గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది? అంటే నాకు యాక్చువల్గా రాజకీయంగా అనుభవం ఉందండి. ఎందుకంటే గత 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. 2009లో ప్రజారాజ్యం పార్టీలో ఉన్నాను, అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. తర్వాత మళ్ళీ 2011 వైసీపీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు కూడా వైసీపీతో ఉన్నాను. తర్వాత మళ్ళా జనసేన ఫుల్ ప్లెడ్జ్డ్ రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత జనసేన పార్టీలో పనిచేశాను. 2019 ఒక సీరియస్ ఎలక్షన్ చేసాం. సో ఎలక్షనీరింగ్ చేయడంలో కానీ ఇవన్నీ మనకి అనుభవం ఉంది కాబట్టి ఈజీగానే చేయగలమని చెప్పేసి నేను కూడా దిగాను అనమాట ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా. ఓకే. సో మీరు 2019లో జనసేన తరపున పోటీ చేశారు. మళ్ళీ ఇప్పుడు 2024కి వచ్చేటప్పటికి మీరు అక్కడ టికెట్ రాలేదని మీరు పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది. కానీ మీరు వైసీపీలో ఇప్పుడు క్యాండిడేట్ని నుంచోబెట్టడానికి పార్టీ సిద్ధంగా లేదు. అయినా సరే మీరు పార్టీని కాదని ఇండిపెండెంట్గా ఎందుకు నుంచోవాల్సి వచ్చింది, ఎందుకు నుంచోవాలనే డెసిషన్ తీసుకున్నారు? అంటే సరే, యాక్చువల్గా నా యాంబిషన్ ఏంటంటే నేను రాజకీయాల్లో ఉన్నది ఎందుకంటే ఎన్నో కష్టాలు అనుభవించి ఆర్థికంగా నష్టపోయి అవమానాలు పడి చేత్కారాలు అన్నీ పొందిన తర్వాత కూడా నేను రాజకీయాల్లో ఎందుకు కొనసాగుతున్నానంటే అండి, ఏదో ఒక రోజు నా గొంతు అసెంబ్లీలో కానీ శాసనమండలిలో కానీ వినిపించాలి. అసలు ఒక రాజకీయ నాయకుడు, ఒక నిబద్ధత గల రాజకీయ నాయకుడు, ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ రాజకీయ నాయకుడు ఎంత నైతికతతో ఉండాలి, ఎంత నిబద్ధతతో ఉండాలి, ప్రజల సమస్యల మీద ఎలా ఉండాలని ఇతను చూసి మనం నేర్చుకోవాలి అని ఒక మన ప్రాక్టికల్గా అంటే మనం ఒక మోరల్గా మనం నిలబడాలి. ఒకటి అసెంబ్లీ అయినా శాసన మండలి అయినా ఒక మోడల్ క్యారెక్టర్ ఇలా ఉండాలి, ఈ విధంగా ప్రజలకి సేవ చేయాలి, ఈ విధంగా ప్రజల తరపున నిలబడాలని అనిపించుకోవాలని ఒక మొదటి నుంచి నా కోరిక అండి, ప్రగాఢమైన కోరిక. ఆ కోరిక కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాను. సర్వం పోగొట్టుకున్నాను, ఆస్తులు పోగొట్టుకున్నాను. బట్ నా కోరిక నేను శాసనసభ్యుడైపోవాలి, శాసన మండలి సభ్యుడైపోవాలి, నాకు పదవి కావాలన్న కోరిక ఎప్పుడు లేదు నాకు. ఓకే. ప్రజల కోసం నిలబడి ఇలాంటి నాయకుడు ఉండాలి, అందరూ ఎలాగుంటే ఎంత బాగుండని ప్రజలు అనుకోవాలన్న కోరిక కోసం ప్రయాణం చేస్తూ ఉన్నాను. అందుకని ఇవాళ వైసీపీ పోటీ పెట్టకపోయినా నేను ఖచ్చితంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను స్వతంత్ర అభ్యర్థి. ఎందుకంటే నేను సుపరిచితుడు 2 జిల్లాలకు కూడా. గతంలో వైసీపీలో పనిచేసిన, లేకపోతే ప్రజారాజ్యంలో పనిచేసిన, జనసేనలో చాలా అగ్రెసివ్గా పనిచేశాను. నాకు అందరూ సుపరిచితులు. పైగా ఈవేళ ప్రజలకు ఒక నాయకుడు కావాలి, ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ కానీ, చదువుకున్న వారికి, నిరుద్యోగులకి, ప్రభుత్వ ఉద్యోగులకి, ప్రైవేట్ ఉద్యోగులకి, ప్రైవేట్ అధ్యాపకులకి, ప్రభుత్వ టీచర్స్కి, అందరికి కూడా ఇవాళ అవసరం ఉంది తమ తరపు నిలబడి తమ మాట కోసం, తన సమస్యల మీద, వారి సమస్యల మీద పనిచేసే ఒక నాయకుడు కావాలి. ఏదో తన పదవచ్చి రాజకీయ పార్టీ చెప్పినట్టు నడిచేవాడో, లేకపోతే తన సొంత ఎజెండాతోటి సంపాదన కోసం, పదవికాంక్ష కోసం పనిచేసేవాడో కాకుండా వీరందరి సమస్యలు సమిష్టిగా మాట్లాడగల ఒక బలమైన నాయకత్వం, భయపడకుండా నిలబడే నాయకత్వం ఇవాళ కావాలని వారు ఆశిస్తున్నారు. కాబట్టి దానికోసం నేను నిలబడతా ఉన్నాను. ఓకే. అంటే మీరు నిజంగా ఇండిపెండెంట్గానే ఉంచుంటున్నారా, లేదంటే మీ వెనక పార్టీ ఉండి ఏమైనా నడిపిస్తుందా? అంటే యాక్చువల్గా నిజానికి నేను వైసీపీ మద్దతు అడుగుతున్నాను, జనసేన మద్దతు అడగడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాను. ఓకే. అంటే నేను నా వెనకాలను వైసీపీ ఉండి నడిపిస్తుంది అంటే ఇవాళ నేను చాలా సునాయాసంగా ఎలక్షన్ చేయొచ్చు. నాకు ఆర్థిక వనరులు ఉంటాయి, మంది మార్గాలు ఉంటుంది. ఇవాళ అధికార పార్టీ కూటమి అభ్యర్థి ఎంత చూస్తూ ఉన్నాడు, మనం ప్రతి కాన్స్టిట్యున్సీ లెవెల్లో మీటింగ్స్ పెడతా ఉన్నారు. అయితే అది గ్రాడ్యుయేట్స్ అని మనం చెప్పలేం, పార్టీ క్యాడర్లో ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఉంటారనేది మనం చెప్పలేం. కానీ చూడడానికి ఓవరాల్గా ఎలా ఉంటుందంటే ప్రచారంలో ముందుకుంటూ హోరెత్తిస్తున్నాడు, గెలుపు తీసుకువెళ్తున్నాడన్న ప్రలోభ ఆ ప్రభావం చూపిస్తుంది. బట్ నిజంగా నాకు వైసీపీ వెనకాలంటే నేను కూడా అంతే సునాయాసంగా ఇవాళ ఎలక్షన్ చేద్దాను. ఆర్థికంగా నాకు నేనే ఇబ్బంది పడుతూ సమకూర్చుకుంటూ, వనరులు సమకూర్చుకుంటూ, నా మిత్రుల్ని, నాకున్న పాత రాజకీయ సంబంధంలో ఉన్నటువంటి రాజకీయ మిత్రులను అందరినీ నేను వివిధ సంఘాలని, ప్రజా సంఘాలని నేను పోగు చేసుకుని వారితో నేను తిరగాల్సినటువంటి అవసరం ఏముంటుందండి. నాకు నిజంగా వైసీపీ సపోర్ట్ ఉంటే చాలా ఈజీ అయిపోద్ది నాకు ఎలక్షన్. నాకున్నటువంటి
పేరుకి నాకు ఉన్నటువంటి, ఎందుకంటే రాజబాబు అనేవాడు ఒక బ్రాండ్, ఖచ్చితంగా పోరాడతాడు, ప్రజా సంస్థలు నిలబడతాడు అనేది ఒకటి ఉంది. నిజంగా వైసీపీ సపోర్ట్ చేస్తే అధికార పార్టీ అభ్యర్థి కంటే చాలా సునాయాసం గెలుస్తాను నేను. బట్ ఇవాళ అది లేదు కాబట్టే నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను. బట్ ఒంటరి పోరాటం సమిష్టి జనం కోసం చేస్తాను ఉంటాను పోరాటం. ఎలక్షన్ అంటేనే ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఎలక్షన్ కమిషన్ ఎన్ని రూల్స్ పెట్టినా ఓవరాల్గా డబ్బులు అయితే ఏరులై పారుతూ ఉంటుంది. మరి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు ఈ ఎలక్షన్కి? ప్రధానంగా అదే సార్. ఇప్పుడు వేళ ఏంటంటే సమస్య వచ్చింది, ఈ అధికార పార్టీ కోట్ల రూపాయలు కుమ్మరిస్తూ ఉంది. ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఎందుకు అన్ని కోట్ల రూపాయలు విరజిమ్మాల్సి వస్తుంది? ఒక దారి నుంచి మరి నిజమో కాదో తెలియదు కానీ ల్యాప్టాప్లు ఇస్తున్నారు, ల్యాప్టాప్లు ఇస్తామని చెప్పి కొంతమందికి అని చెప్తున్నారట. ఓకే. అదేవిధంగా ఐఫోన్స్ ఇస్తున్నారట కొంతమంది ముఖ్యమైన కార్యకర్తలను సెలెక్ట్ చేసి ఒక కోర్ టీమ్ లాగా ఒక 200-300 మందికి ఐఫోన్స్ ఇస్తున్నారట. ఒక ఇంచుమించు ఒక 2-3 వేల మందికి ల్యాప్టాప్స్ ఇస్తా ఉన్నారట. అది కాకుండా ఓటుకి 5,000, 10,000 నిర్ణయిస్తున్నారట. ఎందుకు అంత ఆర్థికంగా అంత వెచ్చించి చేయాల్సిన అవసరం ఏముంది సార్? ఇవాళ ప్రజా సమస్యల మీద పోరాడడానికి, నిజాయితీగా పోరాడడానికి ఎందుకు ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుందండి? సో ఇప్పుడు మనం ఆర్థికంగా మనం ఆ స్థాయిలో లేవండి. ఎందుకంటే మనం 2009లో ప్రజారాజ్యం పార్టీలో నేను పనిచేశాను, అప్పుడు టికెట్ ఆశించాను, రాలేదు. 2011లో వైసీపీ పనిచేశాను, టికెట్ ఆశించాను, 14లో రాలేదు. 2019లో జనసేనలో టికెట్ వచ్చింది, తర్వాత 2024లో టికెట్ దాకా వచ్చి జారిపోయింది. ఈ ప్రయాణం, ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో ఇంచుమించుగా 25 సంవత్సరాల ప్రయాణంలో సర్వం కోల్పోయాను, ఆర్థికంగా అన్నీ నష్టపోయాను. ఇవాళ నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను. నేను వారితో డబ్బులో తోగలేను, వారితో పార్టీ కేడర్ కానీ మందితో తోగలేను. కానీ ఒక విషయంలో నన్ను వాళ్ళు ఏం చేయలేరు, ఎందుకంటే నిబద్ధత, ప్రజల కోసం నిలబడడం, ఎంత దూరమైనా ప్రయాణం చేయడం, ఎన్ని కేసులైనా ఎదుర్కోవడం. ఎందుకంటే నా మీద ఇప్పటికీ 14 కేసులు ఉన్నాయి. ప్రతి కేసు ప్రజా సమస్యల మీద పోరాడింది. నాకున్న చరిత్ర వాళ్ళకి ఎక్కడదండి? పార్టీ ముసుగులో పార్టీ ఉన్నటువంటి దాంట్లో ముందుకు రావాలి తప్పించి రమ్మనండి. ఇప్పుడు ఉన్నటువంటి పోటీ చేసి ఎవరైనా సరే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు మా ఉభయ గోదావరి జిల్లా నుంచి పోటీ చేసేవాళ్ళు నాకున్న క్యారెక్టర్ కానీ, నాకున్న ధైర్యం కానీ, నాకున్న పోరాట పట్టుమ కానీ చూపించమనండి, చరిత్రలోకి వెళ్ళమనండి. మీకున్నటువంటి ఒక ఆరోపణ ఏంటి అంటే 2024 ఎన్నికల సమయంలో మీరు పార్టీ నుంచి బయటకు వచ్చారు, భారీ స్థాయిలో అప్పుడు మీకు ప్యాకేజ్ అందింది, ఆ ప్యాకేజే ఇప్పుడు ఇండిపెండెంట్గా మీరు ఖర్చు పెడుతున్నారు అనేది. ఇందులో వాస్తవాలు ఎంతవరకు? సార్ ఇప్పుడు నేను ఖర్చు పెట్టట్లేదు, మొర్రో ఇతను ప్రచారం సరిగ్గా చేయట్లేదు, కనీసం మా కార్యకర్తలకి ఏం ఇవ్వట్లేదని బాధపడుతున్నారు అందరూ. ఇప్పుడు యాక్చువల్గా ప్రత్యర్థులు ఆ విధమైన ప్రచారం చేస్తారు. అంటే ఇప్పుడు యాక్చువల్గా సార్ ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యేను, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం సార్, నిన్నగాక మొన్న కూడా రాజ్యసభ సభ్యులు 4 రాజీనామా చేశారు వైసీపీ నుంచి. వాళ్ళు రాజ్యసభ చాలా సింగిల్ ఎంపీ ఖర్చు లేకుండా రాజ్యసభ సభ్యులు అయ్యారు, వాళ్ళు రిజైన్ చేశారు. సో అలాంటి వాళ్ళకి ప్యాకేజ్ ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు రాజ్యసభ సభ్యులు. లేదా ఇప్పుడు ఎమ్మెల్సీలు కొంతమంది రిజైన్ చేసి అధికార పార్టీలోకి వెళ్ళడానికి చూస్తున్నారు, వాళ్ళకి అందుతాయి. ఇప్పుడు ఆ రోజుకి నేను ఏమన్నా రాజబాబు అనేవాడు ఎమ్మెల్యే కాదు, ఒక ఎమ్మెల్సీ కాదు, ఒక ఎంపీ కాదు, ఎవరిస్తారు డబ్బులు? అంత సరదాగా రాజకీయాలు చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? వాళ్ళు ఇస్తే ఒకవేళ నేను తీసుకుందో లేదన్నది పక్కన పెట్టండి, అసలు ఇచ్చేవాడు ఎవడు? ఇప్పుడు ఇవాళ సంతలో పశువులాగా రాజకీయ నాయకులు అమ్ముడైపోతున్నారు కాబట్టి ప్రజలు అపోహపడడం అది న్యాయవాది, ఎందుకంటే పడతారు అపోహ, అందే ఉంటుందని. కానీ ఇచ్చేవాడు లేడు, తీసుకునేవాడు లేడు. మనం ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, అలాగని ఎవడో డబ్బులు ఇస్తే కక్కుతూ పడేవాడి దగ్గర డబ్బులు తీసుకుని నిలబడాల్సిన అగత్యం కూడా నాకు లేదు. అలా అనుకుంటే 2019లో వైసీపీ అధికారంలో ఉంది, అప్పుడు నన్ను వైసీపీకి రమ్మన్నారు. ఇక్కడ జనసేన ఓడిపోయింది, నేను పోటీ చేశాను అమలాపురం నియోజకవర్గాన్ని నుంచి, 45,000 పైచీలు కోట్లు వచ్చాయి. సో నాకు ఉన్నటువంటి ఫేమ్కి వెళ్ళిపోవచ్చు నేను వైసీపీలో, ఏదోటి ఇస్తారు, లేకపోతే అధికారం అనుభవించవచ్చు. మరి వెళ్ళలేదుగా. నేను ఎప్పుడు వెళ్ళాను? నాకు అవమానం జరిగిన తర్వాత, ఘోరమైన అవమానం జరిగిన తర్వాత, నా కష్టానికి ఫలితం లేదు, నేను పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీర్లాగా నా కష్టానికి కనీస గౌరవం లేదు. కనీస గౌరవం ఉండుంటే ఆ రోజు నేను ఉందిను కదా పార్టీలో. ఆ గౌరవం దక్కక రాజకీయ నాయకుడిని కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది. ప్రస్తుతానికైతే ప్రస్తుత రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తుంటే నిరాశ, నిస్పృహలు, కులం, ధనం ఇలా విడిపోయింది సమాజం. ఎక్కడ మనం ఏం చేయగలమంటే, కానీ ఏదో ఆశ, పోరాటం చేస్తున్నాం, ఎప్పుడైనా మార్పు తీసుకురాగలం, ఎప్పుడైనా
ప్రజల్లోనూ మార్పు తీసుకురాగలం. ఎప్పుడైనా ఏదైనా చేయగలమని ఆశతో ముందుకు వెళ్తా ఉన్నాం. మీరు 2024 వరకు కూడా చాలా కష్టపడ్డారు జనసేన కోసం. 2019 నుంచి 2024 వరకు పార్టీని ముందుండి నడిపించారు మీ నియోజకవర్గం. వారాహి యాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ మీకే టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించడం కూడా జరిగింది. చివరి క్షణాల్లో పేరు మారింది, వేరే వాళ్ళకి ఇచ్చారు. మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకుంటే అప్పుడే చేసి ఉండొచ్చు ఎమ్మెల్యేగా. బట్ అప్పుడు వదిలేసి ఇప్పుడు ఎమ్మెల్సీ దానికి ఎందుకు ఇండిపెండెంట్గా చేస్తున్నారు? అంటే సార్, అప్పుడు విపరీతమైన ధన ప్రవాహం అండి. రాజకీయ పార్టీలు అటు కూటమైనా ఇటు వైసీపీ అయినా ధనం విపరీతమైనటువంటి డబ్బుతో కూడుండే. ఇప్పుడు నాకు సూచాయిగా టికెట్ పోవడానికి ఒక రీజను, నా మీద కుట్ర జరిగింది. కుట్రతో పాటుగా ఆర్థికంగా నేను కొంచెం బలహీనం అవ్వడం. సో ఒక పార్టీ సపోర్టు ఉన్నప్పుడే కొన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి దాంట్లో ఒక ఇండిపెండెంట్గా పోటీ చేయాలంటే ఇంచుమించు ఒక 50 కోట్ల రూపాయలు కావాలి, లేదా కనీసం ఒక 25 కోట్ల రూపాయలు కావాలి. అంత వెచ్చించేటంత ధనవంతుడిని కాదు నేను మధ్యతరగతి వాడిని. నా దగ్గర డబ్బు లేదు, ధైర్యం ఉంది, మనుషుల కోసం నిలబడగలుగుతాను, అదే ఉంది నాది. కాబట్టి నేను ఆర్థికంగా తట్టుకోలేను. చాలామంది పోటీ చేయమన్నారు, నీకు సానుభూతి ఉంది పోటీ చేయమని. నాకు ఇష్టం లేదు. నేను యాక్చువల్గా రాజకీయాల్లో ఆ రోజే తప్పుకోలేక, కానీ ఏంటంటే మొదటి నుంచి ఏదో సాధించాలని ఆశ ఉంది కాబట్టి నిలబడ్డాను. కానీ ఇక ఒక దశలో అయితే సర్వం వదులుకోవాలనుకున్నాను. సర్వం అంటే ఆ జీవితాన్ని కూడా వదులుకోవాలనుకున్నాను. నాకు జరిగిన అవమానానికి, నాకు జరిగిన నష్టానికి ఇక అసలు బ్రతకడం కూడా అనవసరమేమో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మనలాంటి వాళ్ళు, మంచివాళ్ళు, నైతిక నిలబడ్డ వాళ్ళు సాధించలేమో అని బాధ కూడా అనిపించింది. కానీ మళ్ళా రాజకీయ నాయకుడిగా సహజంగా ధైర్యం తెచ్చుకోవాలి. ప్రజలకి ముందుండి నడిపించాల్సినటువంటి నాయకత్వమే ధైర్యం కోల్పోతే అని చెప్పేసి కోల్పోకూడదని నిలబడ్డాను. నేను ఇండిపెండెంట్గా పోటీ చేసే అంత ఆర్థిక బలం లేదు, నాకు ఇష్టం లేక మానేసాను. నేను అప్పటికి బాధలో కూడా ఉన్నాను, నేను ఇంకా తేరుకోలేదు. సరే, ఇప్పుడు ఏంటంటే గ్రాడ్యుయేట్స్ చదువుకున్నవారు, వారికి తెలుసు సమస్యలు. ఉద్యోగ వ్యవస్థ ఉందా, ఉపాధి కల్పన ఉందా, మన రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందా, కనీసం ఏమీ లేదు. నిరాశ నిస్పృహల మధ్య ఉన్నారు యువత. వారికి అండగా నిలబడాలి. వారు డబ్బులు ఆశించరు, తమకు అండగా ఎవరు నిలబడతారు, తమ కోసం ఎవరు పోరాడతారు. అంటే నేను రాత్రికి రాత్రే పోలవరం ప్రాజెక్ట్ తెచ్చేస్తాను, లక్షలాది నిధులు తీసుకొచ్చేస్తాను, కోట్లాది నిధులు తీసుకొచ్చేస్తాను, ఈ రాష్ట్రాన్ని మార్చేస్తాను అంత పెద్ద పెద్ద కబుర్లు చెప్పనండి. నాకు సాధ్యం కాదు. బట్ ఒక బాధితుడు, ఒక నిర్వాసితుడు, లేదా ఒక నిరుద్యోగి, ఒక సమస్యతో ఉన్నవాడి పక్షాన్ని నిలబడతాను. అతనితోటి అండగా నిలబడతాను, అతనికి ధైర్యంగా ఉంటాను, అతను గొంతునవుతాను. నేను అందుకని నేను ఇవాళ పోటీ చేస్తున్నాను. ఇప్పుడు కూడా మీకు చెప్తున్నాను మీ ఛానల్ ద్వారా, ఒకవేళ ఇందులో కూడా డబ్బులే పెట్టాలి, డబ్బులే ప్రధానం అంటే ఆఖరి నిమిషంలో కూడా నేను పోటీ చేయడం మానేస్తాను. డబ్బులు ఉండవు, అక్కర్లేదు, నిజాయితీగా చదువుకున్నవారు ఓటేస్తారనే ఆశతో నేను ఇవాళ పోటీ చేస్తున్నాను. మీరు గతంలో 2019లో పోటీ చేసింది అమలాపురం ఎస్సీ రిజర్వ్. సో అక్కడ మీకు కొంత బలం అనేది ఉంది, మీకంటూ ఒక గుర్తింపు ఉంది అక్కడ. అలాంటి స్థానంలో మీరు గెలవటం చాలా ఈజీ. 2024 ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఇంకొంచెం ఎక్కువగా మీరు ఓట్లు రాబట్టే అవకాశం ఉండేదేమో. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ అనేది చాలా పెద్దది, ఇక్కడ వివిధ సామాజిక వర్గాల కలయిక. సో ఇక్కడ మీకు కొంత బలం తగ్గే అవకాశం లేదంటారా? ఇది మీ మీద ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది? ఉండొచ్చు అండి, నిజానికి ఉండొచ్చు. కాకపోతే అండి, ఇప్పుడు నేను అమలాపురం కాన్సన్ట్రేషన్గా ఇన్ఛార్జిగా పనిచేసినప్పటికీ నేను త్రూఅవుట్ ఈస్ట్ గోదావరి అంతా పనిచేశాను. జనసేనలో పనిచేశాను, ఇంతకుముందు వైసీపీలో పనిచేశాను. అంత ప్రజా సమస్యల మీద 2 జిల్లాల్లో కూడా పనిచేశాను. సో పూర్తి స్థాయిలో నా గురించి తెలుసు అందరికి కూడా. ఎట్టి బస్సులో కూడా అమలాపురంలో ఎంత ఆదరిస్తారో, ఎంటైర్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతే ఆదరిస్తారు. కొంత పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా నా గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆదరిస్తారు. సో నేను అమలాపురంకే పరిమితం అయిపోవాలని అనుకోవట్లేదండి. నేను విస్తృతంగా నాకు ఒక అవకాశం వచ్చింది, ఈ పట్టభద్రుల ఎన్నిక ద్వారా ఒక అవకాశం వచ్చింది నేనేంటో ప్రూవ్ చేసుకోవడానికి. కాబట్టి నేను అసలు 2 జిల్లాలకే సంబంధించినటువంటి ఒక ప్రతినిధిగా నేను ఫీల్ అవుతున్నాను. సాధారణంగా జనరల్ ఎలక్షన్స్లో ఓటింగ్ పర్సంటేజ్ డిఫరెంట్ ఉంటుంది. అక్కడ ఓటు అడగటం వేరు, కానీ ఎమ్మెల్సీకి ఓట్లు అడగటం అది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. సో మీరు గ్రాడ్యుయేట్స్కి ఏం చేయాలి అనుకుంటున్నారు? మీరు గెలిస్తే వాళ్ళ కోసం ఏం చేస్తారు? ఒకవేళ ఓడిపోతే వాళ్ళ కోసం ఏం చేస్తారు?
వాళ్ళ తరపున పోరాడటం కాకుండా వాళ్ళకి ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి? గెలిస్తే శాసన మండలిలో ప్రతిరోజు ప్రజల సమస్యల కోసం పోరాటమే సార్. ఓడిపోతే బయట ప్రజల మధ్య నుండి పోరాటం సార్. గెలిస్తే శాసన మండలిలో పోరాటం ప్రజల తరపున, లేకపోతే గ్రాడ్యుయేట్స్ తరపున, నిరుద్యోగుల తరపున, ఉద్యోగస్తుల తరపున. ఓడిపోతే బయట వారి మధ్య నుండి పోరాటం. ఏదైనా అంతిమంగా పోరాటమే. ఎందుకంటే నాకు ఉన్నది, నేను మొదటి నుంచి నేను నా ఉద్యమ నేపథ్యంలోంచి వచ్చినాను కాబట్టి నాకు అది చేయడం అంటే ఇష్టం కూడా. అందుకే నా మీద కేసులైనా ఏదైనా నాకు అవే ఇష్టం. ఇప్పుడు గెలిచాను అనుకోండి సార్, నా గొంతు ప్రపంచం అంతా వింటుంది. ఓడిపోయాను అనుకోండి సార్, బాధితులు వింటారు. బాధితుల తరపున వినిపించే గొంతు ప్రపంచానికి వినిపించాలంటే గెలవాలి. ఒకవేళ ఓడిపోతే ప్రజల మధ్య ఉండి వారి గొంతుని వినిపిస్తాను. ఎంత దూరం వింటే అంత దూరం, ఎంత దూరం ప్రయాణం చేస్తే అంత దూరం. కాబట్టి గెలుపైనా ఓటమైనా ప్రజల మధ్యనే. యువత కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ఒక విజన్తో ముందుకు వెళ్తున్నాం అని చెప్పి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అనౌన్స్ చేస్తున్నారు. విజన్ 2047 అని డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? విజనా బొందా సార్, ఏంటి విజను 2047 అంటే అండి నాకు అర్థం అవుతుంది. అసలు 2024 ఏమైంది ఆయన విజను? ఆయన ఎన్నికల ప్రచారాల్లో ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసారు, అగమ్యగోచరం అయిపోయింది, దీన్ని సరిదిద్దాలి అని చెబుతూ నేను సూపర్ 6 ఇస్తాను, నిరుద్యోగులకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను, వచ్చిన వెంటనే డిఎస్సి ఇస్తాను, ఈ రాష్ట్రాన్ని ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దానని చెప్పారు ఆయన. మరి అప్పుడు విజన్ లేదా? ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన? నేను చేయలేకపోతున్నాను, సూపర్ 6 చేయలేకపోతున్నాను, నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోతున్నాను, లేకపోతే డిఎస్సికి ఆయన ముఖ్యమంత్రి అయినట్టు మొదటి సంతకం పెట్టారు. ఇవాళ ఏం చెప్తున్నారు ఆయన? మళ్ళీ ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వంక పెట్టి ఈ ఎమ్మెల్సీ గట్టెక్కేయడానికి అసంతృప్తి ఉంది. నిరుద్యోగుల్లో ఉంది, ఉద్యోగుల్లో ఉంది, రిటైర్ అయినటువంటి ఉంది, ప్రైవేట్ అధ్యాపకుల్లో ఉంది, ప్రైవేట్ ఉద్యోగులు ఎవరికి భద్రత లేదు, ఉద్యోగ భద్రత, అందరిలో అసంతృప్తి ఉంది. వీళ్ళందరినీ ఏదో విధంగా కప్పిబుచ్చి మసిబుసి మారేడిగా చేసి మరోసారి మళ్ళీ ఇందు నుంచి గట్టెక్కడానికి మళ్ళీ ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ అయిపోయిన వెంటనే డిఎస్సి చేస్తామని చెప్పి ఇస్తామని చెప్పి ఏదో ప్రకటించారు. సార్ నీకు అసలు విజన్ ఉంటే, మీకు నిజంగా విజన్ ఉంటే, అసలు ఎప్పుడో మనం ఇందులో ఎవరు బ్రతుకుతాం ఎవరు వస్తాం తర్వాత సార్, 2047కి ఎవరు ఉంటారో ఎవరు పోతారో తర్వాత. అసలు 2024లో మీరు విజన్ ప్రకటించారు, నేను ఇచ్చేస్తాను అదేది అసలు ఇవాళ చేతులు ఎత్తేసారు. అసలు 2047 ఎలా నమ్ముతారు జనం? అబద్ధాలు మాని కొంచెం పారదర్శకంగా, కొంచెం నిదాయితీగా నాయకులు, రాజకీయ నాయకులు, వ్యవస్థ ఏంటంటే ప్రజలు కూడా నిరాశ నిస్పృహకు లోనైపోయారండి. ఏ రాజకీయ నాయకులు చెప్పినా ఆశ. ఎడారిలో వయస్సు, ఇప్పుడు మనకు మంచినీళ్ళు దొరకకుండా ఏం చేస్తాం, ఎడారిలో ఆ వయస్సు చూసి ఏమో నీరనుకుని ప్రయాణించారు. అలా అయిపోయింది పాపం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. దాన్ని ఆసరాగా చేసుకుని రాజకీయ నాయకులు ఇలాంటివి అదే తప్పించి ఏమీ లేదు సార్. ప్రజలను మోసం చేయడం తప్పించి ఏ రాజకీయ నాయకుడు అన్నా ఇదే వ్యవస్థ మన ఆంధ్రప్రదేశ్లో. ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి మీకున్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటి? ఖచ్చితంగా నేను గెలుస్తాను అనేటువంటి ధైర్యం, ఈ కాన్ఫిడెన్స్ ఏంటి సార్? అదే సార్, ప్రభుత్వం చేస్తానన్నవి ఏమీ చేయలేదు. ఇవాళ నిరుద్యోగులకి ఉద్యోగం లేక, అటు అలాగే వ్యవసాయ పని కూలి పనులు చేసుకోలేక చాలా అవమానం కింద ఫీల్ అయ్యి చాలా నిరాశ నిస్పృహలో ఉన్నారు యువత. తర్వాత ముఖ్యంగా ఉద్యోగస్తుల సమస్యలు కూడా మేము వస్తే మేము పిఆర్సీ ఇచ్చేస్తాం, ఏరియాస్ ఇచ్చేస్తాం, అన్నీ చేసేస్తాం అని చెప్పి నమ్మబలికి వాళ్ళతో ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు ఉద్యోగస్తులు కూడా ఏ విధమైనది చేయలేదు ఇంతవరకు. అలాగే ప్రైవేట్ అధ్యాపకులకి మినిమం శాలరీస్ లేవు. విద్యా సంస్థలు కానీ లేదా ఏది ప్రైవేట్ అధ్యాపకుల పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. వాళ్ళు పొద్దున్నే సాయంత్రం దాకా కష్టపడి పాఠాలు చెప్పినా కనీసం వాళ్ళకి 10,000 15,000 కూడా, ఒక 20,000 కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో విద్యా సంస్థలు ఉన్నాయి. సరైన వైద్యం లేదు. ఇవన్నీ ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా సమస్యల్లో ఉన్నారు సార్. వాళ్ళ సమస్యలను మనం పరిష్కరించేస్తాం అనట్లేదు, కానీ వాళ్ళ సమస్యల్ని పైన పోరాడతాం. ఆ పోరాటం ద్వారా ఖచ్చితంగా పోరాడితే పోయేదేమిది, బానిస సంఖ్యలు తప్పించాను అన్నట్టు ఖచ్చితంగా ఫలితం సాధించవచ్చు అని ఆశ. నేను ఆ ఎజెండాతో నాకు ఓట్లు వేస్తారు, ఆ ఎజెండాతోటే ఇతను మనం నిలబడతాడు, మన మనిషిగా ఇతను నిలబడతాడనే నమ్మకం వారిలో ఉండి వారు నన్ను గెలిపిస్తారనే ఉద్దేశంతో నేను ముందుకు వెళ్తాను. సార్ చివరిగా ఒక ప్రశ్న, మీరు అటు వైసీపీ మద్దతు, ఇటు జనసేన మద్దతు, ఇలా అన్ని పార్టీలని కలుపుకుని వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాను అన్నారు. సో మీరు ఆల్రెడీ జనసేన నుంచే వచ్చున్నారు వైసీపీలో. మీకు జనసేన అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఓట్లేసే అవకాశం ఉందా? వాళ్ళు కూటమి వైపే ఎందుకు ఉండరు? సరే, ఇప్పుడు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు
ఏం చెప్తే అది పాటిస్తారు, ఆయన శాసిస్తారు, జన సైనికులు పాటిస్తారు. కాకపోతే వాళ్ళు కూడా పాపం చాలా నలిగిపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు మంచితనం వల్ల కూటమి ప్రభుత్వంలో అక్కడక్కడ కొంత ఆయనకు అవమానం జరుగుతూ ఉంది. మన డిప్యూటీ సీఎం ఇష్యూలో లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలన్నప్పుడు కొంచెం పవన్ కళ్యాణ్ గారిని డిమోరలైజ్ చేయడానికి ఒక ప్రయత్నం జరిగింది. ఓకే, అప్పుడు జన సైనికులు కూడా గమనించారు. ఇవాళ గ్రౌండ్ లెవెల్లో సార్, క్షేత్రస్థాయిలో, ముఖ్యంగా నియోజకవర్గ స్థాయి క్షేత్రస్థాయిలో ఏ జన సైనికుడికి కూడా సాటిస్ఫాక్షన్ లేదు. చాలా అవమానంతో వాళ్ళు పాపం నలిగిపోతూ ఉన్నారు. తెలుగుదేశం కార్యకర్తల పెత్తనం, జనసేన నాయకులు అందరూ కూడా అప్పుడు జెండా ఎత్తుకుని భుజాలను మోసి ఈవేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సహకరించినట్టు ప్రతి జన సైనికుడు కూడా ఇవాళ చాలా బాధతో కుమిలిపోతూ ఉన్నారు. కానీ ఎంత కుమిలిపోయినా పవన్ కళ్యాణ్ గారు శాసిస్తే వారు పాటిస్తారు. కాకపోతే మొన్న జరిగినటువంటి ఎపిసోడు, డిప్యూటీ సీఎం ఎపిసోడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఆయన పరిపాలన చేసుకుంటే ఈ గ్రామంలో కొంచెం డిమోరలైజ్ చేయడానికి కొంత తెలుగుదేశం ప్రయత్నించి ఇవన్నీ కూడా జన సైనికులు గమనిస్తూ ఉన్నారు. సో నేను కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేను బయటకు వచ్చాను, కానీ నాకు బాధ కలిగి నాకు అవమానం జరిగిందని బయటకు వచ్చాను, కానీ నేను వాళ్ళని ఏం అనలేదు. సరే చేసి సమీకరణలు జరిగాయి, ఇవ్వలేదనేసి నా ప్రయాణం నేను చేశాను. ఓకే, ఇప్పుడు కూడా నేను ఎందుకు ఆశిస్తున్నానంటే, నిజంగా పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా ప్రయాణం చేస్తారు, పరిపాలన బాగా చేస్తారన్నప్పుడు ఖచ్చితంగా నేను కూడా ప్రజల కోసం నిలబడతాను. నాకు అవకాశం ఇవ్వమని జన సైనికులను కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే నేను మొన్నటి వరకు కలిసి పనిచేసిన వాళ్ళందరికీ పాత మిత్రుడినే. ఇప్పుడు కూడా వాళ్ళ ఐడియాలజీ పట్ల, వాళ్ళ అంకితం భావం పట్ల నాకు బాగా ఎరిగినోడు. నేను ఈ ఉభయ గోదావరి జిల్లాలో ముఖ్యంగా ప్రతి జన సైనికుడు ఎంత కష్టపడతాడో తెలుసు నాకు. వాళ్ళు ఏం ఆశించరు, పాపం ఏం ఆశించరు. పవన్ కళ్యాణ్ గారి కోసం ఏది ఈ రాష్ట్రంలో కొంచెం మార్పు రావాలని ప్రతి జన సైనికుడు కష్టపడతాడు. నేను బయటకు వచ్చేసిన వాళ్ళ పట్ల అలా అపారమైన గౌరవం ఉంది. నేను మీ ఛానల్ ద్వారా కూడా జన సైనికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా ఉంటారు, నిబద్ధతగా ఉంటారని మీరు ఆశిస్తున్నారు, నమ్ముతున్నారు, కూడా పనిచేస్తున్నారు. నేను మీకు మాటిస్తున్నాను, ఈ రాష్ట్రంలో నేను కూడా ఒక ప్రయత్నం చేస్తాను మార్పు తీసుకురావడానికి, ప్రజల పక్షం నిలబడడానికి. మీరు సహకరించండి అని చెప్పి జన సైనికులను కూడా కోరుతున్నాను మీ ద్వారా. ఓకే, థ్యాంక్ యూ రాజాబాబు గారు, మీ విలువైన సమయం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎలక్షన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.